పవన్ అన్న నన్ను క్షమించు, నీ మాట దాటి నేను మాట్లాడుతున్నాను, మాట్లాడవలసిన అవసరం వచ్చింది. ఎందుకు ఈ ప్రస్తావన వస్తుందంటే, జనసేనలో పవన్ కళ్యాణ్ గారికి చాలాసార్లు సంబోధించిన పేరు అది, రాయపాటి అరుణ. తను ఒక ఎమోషనల్ వీడియో పెట్టిందండి ఆమె. ఎందుకంటే వీర మహిళలో చాలా యాక్టివ్గా ఉంటారు, ఈవెన్ని సింగం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పలుసార్లు ఆయన ప్రస్తావించడం. సరే, కొన్ని రాజకీయ అంశాల్లో కొన్ని వివాదాలు, రాజకీయ నాయకులు అంటే ఖచ్చితంగా వివాదాలు లేకుండా ఏది ఉండదు. అలాంటి వివాదాల్లో కొన్నిసార్లు తను ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆమె. రాయపాటి అరుణ ఒక ఫైర్ బ్రాండ్గా వీర మహిళలో ఉంటారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా రాయపాటి అరుణ చాలా బాగా మాట్లాడతారు అని చెప్పి ఆయన సంబోధించిన అంశం. నా దాకా అవసరం లేదు, ఇంకోళ్ళ దాకా అవసరం లేదు, మా అరుణ చూసుకుంటుంది అని చెప్పి ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి రాయపాటి అరుణగా అవనియండి, లేకపోతే జనసేన వల్ల అవనియండి, ఈ మధ్యన వాళ్ళు ఏదో ఒక గ్యాప్ తీసుకోమని చెప్పారు. దేనికి తీసుకోమన్నారు ఏంటి అన్నది వాళ్ళ ఇంటర్నల్ అంశం. అంటే అధికార ప్రతినిధులను ఒకసారి అనౌన్స్ చేశారు, ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఇంకా కొద్దిగా స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది, ఆ తర్వాత మేము చేస్తాం, ఎవరు డిబేట్లో పాల్గొనొద్దో లేకపోతే వీడియోలు చేయొద్దు అని చెప్పి డైరెక్ట్గా సెంట్రల్ ఆఫీస్ నుంచే వీళ్ళందరికీ కూడా ఒక మెసేజ్లు వెళ్ళినాయి. సో ఆ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఏటీవీ డిబేట్లో కూడా వీర మహిళలు అవనియండి, జనసేన నాయకులు అవనియండి, అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ కూడా మాట్లాడట్లేదు, వీడియోలు పెట్టట్లేదు. మళ్ళీ అక్కడి నుంచి పర్మిషన్ రావాలి. మరి ఈ టైంలో రాయపాటి అరుణ పెట్టిన ఈ వీడియో ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అసలు కారణం ఏంటి? ఎందుకు ఆవిడ అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నదంటే, ఆవిడది ఒంగోలుతో ప్రాంతం కాబట్టి గతంలో బాలినేని అంశంలో ఏవో కేసులను వాళ్ళని ఇబ్బంది పెట్టడమనో, ఈవిడ ఇబ్బంది పెట్టడమనో, ఈవిడ మీద ఏదో అటాకులు చేయడం చాలా జరిగినాయి కదా. అప్పట్లో చాలా పెద్ద ఎత్తున వైరల్ అయిన అంశాలు చాలా ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు బాలినేని వర్సెస్ దామచర్ల ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, కూటమిలో ఉండి వీళ్ళిద్దరూ కుమ్ములాడుకోవడం. ఒంగోలు గిత్తలు చాలా ఫేమస్, వీళ్ళు ఒంగోలులో బహిరంగంగా వీళ్ళు గుద్దుకుంటున్నారు. ఇది ఎవరికి నష్టం? జనసేనకి నష్టం, తెలుగుదేశం పార్టీకి నష్టం. సరే, బీజేపీ మొదటి నుంచి కూడా తన వైఖరి తనదే కాబట్టి అందులోని దూరం ఇందులోని దూరం అన్నట్లుగా మెత్తగా వాళ్ళు ఉంటారు. ఇంకా అది పెద్దగా ఏమీ ఉండదు, సీరియస్నెస్ ఏమీ ఉండరు వాళ్ళు. సో ఇలాంటి నేపథ్యంలో ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్యనే వస్తుంది. ఈ పరిస్థితుల్లో అరుణ పెట్టిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అదేంటి, పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారు కదా, ఇంత డైరెక్ట్గా మీరు మాట్లాడొద్దు, మీరు ఏమీ చెయ్యొద్దు, దేని మీద స్పందిస్తుందని చెప్పిన ఎందుకు పెట్టాను అంటే, అందుకని అన్నా నన్ను క్షమించండి, నా తప్పుగా భావించకండి, నేను మాట్లాడిన ఈ మాటలు ఏమైతే ఉంటే తప్పుగా భావించకండి అని చెప్పి అటు బాలినేని మీద, ఇటు దామచర్ల గారి మీద, అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితుల మీద, అన్నిటి మీద కూడా తనదైన స్టైల్లో ఆయన సుదీర్ఘమైన వీడియో పెట్టారు. అంతసేపు మనం వినిపించలేం కాబట్టి కొద్దిసేపు నేను అది వినిపిస్తాను, వినిపించిన తర్వాత దీని మీద మనం అనాలిసిస్ మాట్లాడదాం. ఒకసారి ప్లే చేయండి. అది నా అకౌంట్లో ఉన్నటువంటి పాత పోస్టులను తీసుకొచ్చి ఒంగోలు టీడీపీ వారు, లేదంటే ఒంగోలు టీడీపీకి అనుకూలమైనటువంటి సోషల్ మీడియా టీడీపీ వారు పోస్టులు క్రియేట్ చేసి పాత తీసుకొని నా గురించి నెగిటివ్గా తిప్పుతున్నారు. వాసు గారిని నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో మధ్యలో నన్ను కూడా పావుగా వాడుతూ తిప్పుతూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతానండి క్లియర్గా, బాధపడద్దు, ఇది కొంచెం ఘాటుగానే అడిగేదాన్ని బేసిక్గా, బట్ నేను సమయాన్ని ఉపయోగించుకుని నోరు జరిగేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదు కాబట్టి పొలైట్గా అడుగుతున్నా. ఎంతమంది వైసీపీ వాళ్ళు బిఫోర్ ఎలక్షన్ టీడీపీలోకి వచ్చి టికెట్లు తీసుకుని వాళ్ళ మంత్రులుగాను ఎమ్మెల్యేలుగాను ఉన్నారు? వాళ్ళకి మీరు ఎట్లా టికెట్లు ఇచ్చారు? అప్పుడు వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు మీ టీడీపీకి ఏటావర్ అక్కడ ఇబ్బంది పడలేదా? జనసేనకి ఏటావర్ ఇబ్బంది పడలేదా? అఫ్ కోర్స్ దీనికి మీరు మళ్ళీ వాళ్ళు మా పార్టీ గుర్తు మీద గెలిచారు అని చెప్పేసి ఏమన్నా సమర్థించుకుంటారేమో. పార్టీ గుర్తు మీద గెలిచారు, తీసిన వాళ్ళకి మంత్రులు కూడా ఇచ్చారు, అయిపోయింది. బిఫోర్ ఎలక్షన్ తర్వాత కూడా ఎంతమంది మీకు టీడీపీలోకి రాలేదు వైసీపీ వాళ్ళు? కరి పద్మశ్రీ కానివ్వండి, కళ్యాణ్ కానివ్వండి, ఎమ్మెల్సీలు 3 ఆయన వచ్చారు, మోపిదేవి వెంకటరమణ గారు వచ్చినట్టున్నారు, బీసీ ఆయన కృష్ణయ్య గారు వచ్చినట్టున్నారు. వీళ్ళందరికీ మీరు ప్రయారిటీ ఇవ్వలేదా? ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని అడిగి తీసుకున్నారా? మీకు పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి తీసుకోవాలనుకున్నప్పుడు మీకు చెప్పి తీసుకోవడానికో, లేదంటే మీ వ్యక్తిగత అభిప్రాయాలతో ఆయన పార్టీని బిల్డ్ చేసుకోవడానికో మీరు మాట్లాడడానికి కనీసం మీకన్నా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది. అలాగే అడుగుతాను. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు మీకు నచ్చలేదు, దానికి చాలా సంఘటనలు ఉన్నాయి. బట్ నేను వాళ్ళ నా నోటితో నేను చెప్పను, ఎందుకంటే నేను చాలా గౌరవిస్తాను కూటమి కానీ టీడీపీ కానీ. నేను కష్టపడ్డాను మీకోసం, నేను పనిచేస్తున్నాను, భవిష్యత్తులో కూడా మీరు నేను కలిసి పనిచేయాలి కాబట్టి నేను నోరు జారనేది కూడా. ఏ టైం ఎలా ఉండిద్దో తెలియదు రాజకీయాలు అన్నాక, కాబట్టి నా పరిధిలో నేను మాట్లాడతాను కాబట్టి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా క్లియర్గా.
గతంలో నచ్చినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు ఇవాళ మీరు విగ్రహాలు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టే స్థాయికి ఎట్లా నచ్చాడు అంటే అక్కడ ఏంటి మీకు సపోర్ట్ అయింది సిచ్యువేషన్. అప్పుడు సిచ్యువేషన్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి వ్యతిరేకించారు, తర్వాత సిచ్యువేషన్ పాజిటివ్గా ఉంది కూడా పాజిటివ్గా ప్రేమిస్తున్నారు విగ్రహాలు పెట్టేలాగా. మరి ఇదే విషయం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిలోనో లేదంటే జనసేనకో లేదంటే పవన్ కళ్యాణ్ గారికో లేదంటే మాకో వర్తించదా? ఒకళ్ళు చేస్తే సంసారం ఇంకొకళ్ళు చేస్తే ఇంకొకటి ఏంటి? ఇది మీకు అంటానికన్నా కనీసం అనిపించట్లేదా? రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తున్నాయి, మనం ఏ విషయంలో గెలుకున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది వైసీపీలో జాయిన్ అయితే ఏ నియోజకవర్గంలో లేదు, ఒక ఒంగోలు నియోజకవర్గంలో ఎందుకు వస్తుంది సమస్య నాకు అర్థం కావట్లేదు. అసలు టీడీపీ వాళ్ళకి ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని, అన్ని చోట్ల అదే జరిగింది కదా. రాజకీయ ఇబ్బందులు అన్ని పార్టీలు. ఇప్పుడు మొన్న మా పార్టీ కార్యకర్తను తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల పెట్టారు, మేము మాట్లాడామా? టీడీపీ పెట్టింది, ఎమ్మెల్యే గారు పెట్టించారు అని నాకు తెలిసింది తర్వాత నేను మాట్లాడానా? అది రాజకీయంగా జరిగేటువంటి విధానాలు అవన్నీ. మీకు వ్యక్తిగత గొడవలేం లేవు కదా. ఆయనకు జనార్దన్ గారికో లేదంటే వాసు గారికో వ్యక్తిగత గొడవలేం లేవు, అన్ని పొలిటికల్ గొడవలే. పొలిటికల్గా ఉన్నప్పుడు ఉండవా? నా అకౌంట్లో ఉన్నటువంటి పాత పోస్టులను తీసుకొచ్చి ఒంగోలు టీడీపీ వారు లేదంటే ఒంగోలు టీడీపీకి అనుకూలమైనటువంటి సోషల్ ఇదండి ఆవిడ రాయపాటి అరుణ ఆవేదన. ఎందుకంటే పాత పోస్టులు, ఎందుకంటే అప్పుడు అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి కొన్ని పోస్టులు పెడతాం. ఇంకా రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం పోస్టులు పెట్టకూడదు, అగ్రెసివ్గా మాట్లాడకూడదు, అందరికీ మెత్తగా సమ్మగా మాట్లాడాలంటే అది జరగదు. ఒక్కొక్కసారి బరస్ట్ అవుతుంటారు, ఒక్కొక్కసారి ఎమోషనల్ అవుతుంటారు, ఒక్కొక్కసారి ఫైర్ అవుతుంటారు, ఒక్కొక్కసారి వార్నింగ్లు ఇస్తుంటారు, ఒక్కోసారి జలక్కలు ఇస్తుంటారు, ఒక్కోసారి ఫన్నీ కామెంట్లు పెడుతుంటారు, ఒక్కోసారి హద్దులు దాటి కూడా బూతులు కూడా మాట్లాడేస్తుంటారు. అంటే ఆ సిచ్యువేషన్ అలా చేస్తుంటుంది. ఆ సిచ్యువేషన్ పెట్టి కావాలని ఎవరు చేస్తారని అనుకోవడానికి లేదు. కొంతమంది కావాలని కూడా హైలైట్ అవ్వడానికి కూడా మాట్లాడుతుంటారు. సరే, వీళ్ళైతే ఫైర్గా మాట్లాడతారు తప్పించి మరి బూతులు ఆ రకంగా అలా మాట్లాడరు, అలా వెళ్ళరు కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతో కొంత వాళ్ళకి ఎప్పటికప్పుడు అలాగా ఆపుతుంటారు. ఎందుకంటే ఆయన మాటే శాసనం వీళ్ళకి. ఆయన ఒక దేవుళ్ళ చూస్తుంటారు కాబట్టి ఆయన ఏది చెప్తే అది తూచా తప్పకుండా వీళ్ళు పాటిస్తుంటారు. గతంలో ఎప్పుడో పోస్టులు ఇప్పుడు రాయపాటి అరుణ ఆవిడవి ఒంగోలులో తిరుగుతున్నాయట, పాతవే ఉన్నాను. ఇప్పుడు ఇది ఎలా తయారైందంటే ఈ రాజకీయాలు ఎప్పుడో పాతది, వాళ్ళకి సంబంధం లేకపోయినా ఏదో పార్టీలో ఉన్నప్పుడు లేకపోతే ఎక్కడో వాళ్ళు పార్టీల్లో ఉన్నప్పుడు, ఏ పార్టీలు పర్సనల్ పార్టీలు నేను అనేది, ఎక్కడో ఏదో కూర్చోవడమో లేకపోతే ఎవరితోట కలడమో ఇలాంటివి ఏమో ఉన్నప్పుడు కొన్ని పర్సనల్ లైఫ్లు అనేవి ఉంటాయి. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన పర్సనల్ లైఫ్లు మొత్తం నాశనం చేసుకుంటూ ఇదే బతుకు కింద బతకడానికి మనమే ప్రజాసేవ చేయడానికి అయితే రాజకీయాల్లోకి రావట్లేదు కదా. ఎవరు వస్తున్నారు? ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది గుండెల మీద చేసుకుని మాట్లాడగలరు? ఇవి ఎంతమంది చెప్పగలరు నిజాయితీగా నెక్కచ్చిగా? నేను ప్రజాసేవ చేయడానికే వస్తున్నాను, నేను మంచి చేయడానికే వస్తున్నాను, నాదంతా గాంధేయవాదం, అద్భుతమైన పాలన ఇవ్వడానికే నేను వస్తున్నాను, నాకు ఎటువంటి బేషిజాలు లేవు, ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు, లేకపోతే నేనేం తప్పులు చేయను, నా కుటుంబం కోసం నేను ఎప్పుడూ ఆలోచించను, ప్రజలే నా కుటుంబం అని మాట్లాడడానికి డైలాగులు బాగానే ఉంటాయి. ఎంతమంది ఉంటారు? అది మీద వదులుకుండా ఎవరు ఉంటారు కదా. మీ పర్సనల్ లైఫ్ని, ఎంతో కొంత పర్సనల్ లైఫ్ని కూడా నడిపించాలి. పర్సనల్ లైఫ్ను కూడా వదులుకుండా ఎవరు చేస్తారు? ఎందుకు చేయాలి? మీకు కుటుంబం ఉంటుంది, ప్రేమలు ఉంటాయి, అభిమానాలు ఉంటాయి, లేకపోతే మీకు స్నేహితులు ఉంటారు, వాళ్ళతో కలుస్తుంటారు. ఇదేమో అసాంఘిక చర్యలు అన్యాయాలు కాదు కదా. మీకు నచ్చినప్పుడు మీకు నచ్చినట్టుగా తింటారు, మీకు నచ్చినట్టుగా ఉంటారు. అంటే మరీ బరి తెగించి హింస పెట్టి ఇబ్బంది పెట్టి లేకపోతే మనకు పవర్ ఉంది కదా అని చెప్పి వాళ్ళని లోపరుచుకుండి ఇలాంటి తప్పులు చేస్తే తప్పు. మీకు ఇష్ట ప్రకారంగా ఏం చేసుకున్న వాళ్ళకి మీకు ఇష్టమైతే ఏదన్నా హ్యాపీగా మీకు నచ్చినట్టు తాగండి, మీకు నచ్చినట్టు తిరగండి, ఎవరు వద్దంటారు? అది మీ వరకు, మీ పర్సనల్ వరకు, మీ సొంత ప్లేస్లోని. బరి తెగించి రోడ్ల మీదకి ఎక్కువ లేకపోతే ఇంకో రకంగా వచ్చో నీచాతి నీచంగా చేసి ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వకూడదు. సో ఇక్కడేంటి, గతంలో ఏవైతే వీడియోలు ఉన్నాయో అవన్నీ పోస్టులు ఉన్నాయో అవన్నీ పెడుతున్నారు. మరి ఇప్పుడు ఏంటి, జనసేన ఆఫీస్ నుంచి ఒక హుకుం వచ్చింది, మీరు మాట్లాడొద్దని, మీరు చేయొద్దని. మరి ఎందుకంటే ఆవిడ మాట్లాడుతున్నది, మేము ఎందుకు మాట్లాడకూడదని మళ్ళీ ఇంకొకరు వస్తారా? ఎవరిని వచ్చి ఏం చేసినా సరే ఆవిడ పర్సనల్ విషయానికి వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ ట్రోల్ చేసి తనని ఇబ్బంది పెట్టి పాతవేవో పెట్టి లేనిపోనివన్నీ కూడా హెడేక్లు చేస్తే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా. అది రాయపాటి అరుణ కావనియండి, లేకపోతే ఇంకొక ఎక్స్ కావనియండి, ఇంకొక వై కావనియండి, ఎవరికైనా సరే వాళ్ళకంటూ సొంత జీవితాలు ఉంటాయి. ఆ సొంత జీవితాలకి ఇబ్బంది పెట్టే విధంగా, వాళ్ళని టార్గెట్ చేసే విధంగా ఈ రకంగా మాట్లాడితే ఖచ్చితంగా అది రివర్స్ అవుతారు. ఈరోజు ఏమైంది, బాలినేని గారు అనే అంశం వచ్చేసరికల్లా ఆవిడ ప్రశ్నిస్తున్నారు. అది ఏం ప్రశ్నిస్తున్నారు? జనసేన నుంచి వచ్చిన వాళ్ళు
లేకపోతే జనసేనలోకి వచ్చిన వాళ్ళు ఎవరు పర్మిషన్ తీసుకుండి రావాలి, లేకపోతే టీడీలోకి వెళ్ళినప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకుండి వాళ్ళు తీసుకోవాలి. వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎవరన్నా తీసుకుంటున్నారు అనుకోండి. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు మంత్రులు అయిన వాళ్ళు లేరా, ఉన్నారు కదా. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు మంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి మంత్రులైన వాళ్ళు ఉన్నారు, లేరా? ఏంటి ప్రాబ్లం ఏంటి అందులోని? ఇప్పుడు బాలినేని దగ్గరికి వచ్చేసరికల్లా ఎందుకు వస్తున్నదని ఇప్పుడు రాయపడ్డారని ప్రశ్న. ఎందుకు వస్తున్నది మీకు? ఆ నొప్పి ఎందుకు వస్తున్నది? ఎందుకు ఇబ్బంది వస్తున్నది? ఎన్టీ రామారావు గారిని ఒకప్పుడు ద్వేషించారు అంటున్నారు. అంటే ఆవిడ ఎక్కడ వరకు వెళ్ళారు అన్నది చూడండి. ఇది ప్రతి ఒక్కరూ మాట్లాడే అంశం కదా. జనరల్గా ఎన్టీ రామారావు గారిని విమర్శించారు, ఆ తర్వాత ఇప్పుడు ఏంటి ఆయనకే జేజేలు పెడతారు, ఆయనే పూజలు చేస్తారంటే ఇక్కడి నుంచి ఎన్టీఆర్ వరకు వెళ్ళింది ఇష్యూ. సో ఎక్కడా లేనిది కాదు కదా ఇది. ప్రతి దగ్గర ప్రతి నియోజకవర్గంలోనూ కుటుంబంలోనే ఉంటాయండి. కుటుంబంలోనే గిలిగజ్జాలు ఉంటాయి. సొంత బ్లడ్ రిలేషన్లే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, నరుక్కుండి స్టేజ్కి వెళ్ళి మనం రోజుకి కొన్ని వందల వేలు చూస్తున్నాం. మన సరౌండింగ్స్లోనే చూస్తాం, మన వీధుల్లోనే చూస్తాం, మన ఇంటి పక్కనే చూస్తాం, మన అపార్ట్మెంట్లోనే చూస్తాం. ఇదేది జరగంది కాదు కదా. అలాంటిది 2 పార్టీలు ఉన్నప్పుడు, 2 నాయకులు ఉన్నప్పుడు ఆ నియోజకవర్గాలు పట్టుకుని నమ్ముకు తిరిగిన వాళ్ళకి విభేదాలు ఉంటాయి. అవి ఎక్కడ తీర్చుకోవాలి? మీరు కూర్చుండి తీసుకోవాలి. లేదా మీ నాయకులు ఉంటే వాళ్ళ దగ్గర ఈ పంచాయతీ పెట్టి దాన్ని కామప్ చేసుకోవాలి. లేదా మీకు ఇబ్బందులు ఉంటే ఇదిగో నేను ఇది చూసుకుంటానండి, ఆయన అది చూసుకుంటానని ఆ రకంగా చెప్పాలి. అంతేగాని బహిరంగంగా వెళ్తాము అంటే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? నేను నిన్న మొన్న కూడా నేను చెప్పాను ఈ అంశం. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక కుటుంబంలాగా, ఒక రక్త సంబంధంలాగా వాళ్ళు ఉంటే సరిపోదు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళని కూడా సెటరేట్ చేయాలి. గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకు సాధక బాధకాలు తెలుసుకోవాలి. ఏదన్నా చిన్న అంశం వచ్చిందంటే, చిన్న పొగ వచ్చిందనుకోండి, ఇమీడియట్గా దాన్ని ఆపడానికి చేయాలి. అంతేగాని కారు చిచ్చులాగా మొత్తం అంతా తగలపడిపోయిన తర్వాత దాన్ని ఇల్లు ఆపాలంటే చిన్న విషయం కాదు కదా. రాజకీయాల్లో కూడా అంతే. చిన్నది ఏదైనా ఆ స్మెల్ వచ్చినప్పుడే టక్మని దాన్ని క్లోజ్ చేయాలి. అది క్లోజ్ చేస్తున్నారా అంటే బాలినేని గారు ఒక ప్రెస్ మీట్ పెడతారు, వీళ్ళు ఒక ప్రెస్ మీట్ పెడతారు. మరి వీళ్ళని ఆదర్శంగా మిగతా వాళ్ళు తీసుకోరా? అదే చిన్ని విషయంలో అట్లలో కూడా అలాగే అయింది కదా. కేసినేని చిన్ని కులికిపూడిది అప్పుడు కూడా అంతే. ఆ తర్వాత ఇంకొకరు, ఆ తర్వాత ఇంకొకరు. అంటే నివురు గప్పి నిప్పుల్లా చాప కింద నీరులాగా ఇది నెమ్మదిగా పాకుతుంది. సరే పాకితే పాకింది, ఆ మహిళని ఎందుకు తీసుకురావాలి? ఆవిడ ఎప్పుడో ఉన్న పోస్టులో లేకపోతే ఇంతకుముందు చేసినట్లు తను తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమైంది? బాలినేని వర్సెస్ దామచర్ల మధ్యలో ఇబ్బంది పడేది రాయపాటి అరుణ అన్నట్టుగా ఉన్నది ఇక్కడ సీన్. తను మళ్ళీ ఏదేదో అనడం చేయడం. అందుకని ఇంకా ఆవిడ అన్న నన్ను క్షమించు, నా తప్పే, తప్పట్లేదు నాకు, ఇంకంతే కదా. ఇంకేం చెప్తారు? వద్దు అన్న తర్వాత ఆ పని చేస్తున్నప్పుడు మరి క్షమాపణలే చెప్పుకోవాలి. సరే ఇక్కడితో ఆగుతుందా? ఇప్పుడు దామచర్ల గారికి వాళ్ళకి ఏంటి రాజకీయ పరంగా ఉంటుంది. రాజకీయ పరంగా అందరికీ ఉంటుంది. మీరు కూటమిలో ఉన్నారు, కలిసి ఉందాం అంటున్నారు, గెలిచారు కాబట్టి అన్నీ అలాగా మూసుకుని ముందుకు సాగాలి, కలిసి ఉండాలి అనుకుంటే. అదే ఇక్కడ పరిస్థితి. లేదు మేము తిరగబడతాం చేస్తాం అనుకుంటున్నాం అంటే అది ఎటువైపు వెళ్తుందో అది వేరే విషయం. ప్రజలకు రుద్దకండి ఇదంతా కూడా. ఇదేంటంటే ఆ నియోజకవర్గాలకో మీ కార్యకర్తలకు వీళ్ళు కొట్టుకు సస్తారు. మీరు బాగానే ఉంటారు, ఈరోజు మాట్లాడుకుంటారు, రేపు కలిసిపోతారు, దండలు వేసుకుంటారు, లేకపోతే సాల్వాలు కప్పుకుంటారు, ఆలింగనాలు చేసుకుంటారు, ఒకళ్ళ ఫంక్షన్లకు ఒకళ్ళు వెళ్ళి హ్యాపీగా కూర్చుండి విందు భోజనాలు సాగిస్తారు, లేకపోతే పార్టీలకు వెళ్తారు. కానీ కింద క్యాడర్ ఏమనుకుంటారు? అమ్మా మా నాయకుడి మీద ఇటు సీరియస్ అయ్యాడరా, వీడంతా తేల్చియాడరా, ఆడితో మనం మాట్లాడకూడదురా, ఆడి దగ్గరికి మనం వెళ్ళకూడదురా, ఆడి మనం చూడకూడదురా అని చెప్పి ఏం చేస్తారు? నిప్పులు కక్కుతుంటారు, కత్తులు కటార్లు పట్టుకుని రోడ్ల మీద బయలుదేరుతుంటారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూ, ఇబ్బందికర పరిస్థితులు. మీ వల్ల వాళ్ళు నలిగిపోతారు. ఈ రాజకీయ నాయకులు సమ్మగా చక్కగా బాగుంటారు మీ పనులు అయినంత వరకుని. ఏ ఇష్యూలు ఉంటే దాన్ని ఏం చేస్తారు? రేస్ చేస్తారు. ఇంకా పెద్దదైనప్పుడు ఎందుకు లేరా సైలెంట్గా ఉండిపోదాం, పెద్దవాళ్ళు ఇద్దరు చెప్తున్నారు కదా, ఆగిపోదాంలే, కళ్యాణ్ గారు చెప్పారనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారనో, సరే వాళ్ళు చెప్పారు కాబట్టి ఇంక మనం ఆగిపోదాం, మనం చూసుకుందాం, వాళ్ళు కొట్టుకు సస్తే సావని అని చెప్పి కింద క్యాడర్ని రోడ్డుని పడేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు? ఇది లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా. ఇంతకుముందు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, సినిమా యాక్టర్లు ఎలా ఉండేది? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అంటే అసలు వీళ్ళిద్దరూ మాట్లాడుకోరు, వీళ్ళిద్దరూ చూసుకోరు. నాగార్జున గారు అవనివ్వండి, లేకపోతే ఎన్టీఆర్ గారు అవనివ్వండి, నాగేశ్వరరావు గారు అవనివ్వండి, వీళ్ళ మధ్య విపరీతమైన పోటీ ఉండేది కాదు. వాళ్ళు హ్యాపీగా ఒక సిగరెట్ షేర్ చేసుకునేవారు, ఎప్పుడన్నా డ్రింక్ చేస్తే హ్యాపీగా కలిసి డ్రింక్ చేసేవారు, విందు భోజనాలకు వెళ్ళేవారు, వాళ్ళ ఇంటికి వీళ్ళు వచ్చేవారు, వీళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళేవారు. కానీ కింద ఉన్న ఫ్యాన్స్ ఏంటి? కొట్టుకు సచ్చేవారు. అరే మా ఓడిది 100రా, ఎన్టీ ఓడిది 100రా, అరే నాకుది ఇంకది ఇదిరా ఇది అని. బాలకృష్ణ చిరంజీవి కూడా అలాగే ఉండేది. అలా ఏముంటుంది? అలా ఏమి ఉండదు. వాళ్ళు ఏమి కొట్టుకోరు, తిట్టుకోరు. కింద మీరు కంగారు పడిపోకండి, అస్సలు మీరు కంగారు పడొద్దు.
ఏం కాదు ఇది, ఇదంతా సహజమే. సో ఆ ట్రెండ్ సినిమాల దగ్గర నుంచి అలా పోయింది. ఇప్పుడు లేదండి, ఇప్పుడు ఆ కొట్లాట్లు తిట్లాట్లు, మావాడు 100 రోజులు, మావాడు 1000 రోజులు, ఇది పాన్ ఇండియా అలాంటి పెద్దగా లేవు. కానీ ఇప్పుడు వచ్చినాయి. రాజకీయ నాయకులు మొదలు పెట్టారు అది, కింద కార్యకర్తలు వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. మీరు ఏ రాజకీయాలు చేసుకుంటారో చేసుకోండి. లా అండ్ ఆర్డర్ ఇష్యూలు కానీ, ఆ ప్రాంతాల్లో విభేదాలు రెచ్చగొట్టడం కానీ, కుల చిచ్చులు కానీ, ఇది మాత్రం ఓ మెసేజ్లా పంపించి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. చిన్న చిన్న జీవితాలు వాళ్ళు మిమ్మల్ని నమ్ముకుని ఉంటారు కాబట్టి. అది బాలినేని అవ్వచ్చు, దామచర్లు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు. మరి ఆవిడ ఎమోషనల్, ఆవిడ ఆవేదన కూడా రాయపాటి అరుణాది అదే. ఇప్పుడు నన్ను ఎందుకు లాగుతున్నారు, మీరు ఏదో సామండి అన్నట్లుగా ఆవిడ వీడియో పెట్టింది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా క్షమాపణ అంటున్నది, కన్నీటి పర్యంతం అవుతున్నది ఆవిడ. మరి చూద్దాం మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఇది ఎటువైపు వెళ్తున్నదో. ఇప్పుడు మళ్ళీ రాయపాటి అరుణ ఈ వీడియో ఎందుకు వచ్చిందో, దీని నుంచి ఇంకా ఎన్ని వీడియోలు వస్తాయి అన్నది చూడాలి.